హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హౌ. ఇగోటండి స్వీట్ కార్న్తో గారెలు చేస్తున్నాను. ఎంత బాగుంటాయో మీరు కూడా ట్రై చేయండి అలాగా. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మిక్సీ జార్ తీసుకుందాం. ఇగోటండి చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో కడిగి పెట్టినవి స్వీట్ కార్న్ ఇవి వేసుకుందామండి. ఎక్కువ మెత్తగా ఆడకూడదండి, కచ్చా పిచ్చగా ఆడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ చేద్దాం. ఇవి చూసారా, ఇలాగా ఆడుకోవాలండి, బరకగా ఆడుకోవాలి. ఇది తీసుకుందాం. మళ్ళీ వేసుకుందామండి. ఇక కొంచెం కొంచెంగా ఆడుకోవాలండి. ఎక్కువ ఒకేసారి వేసినా సరే మెత్తగా అయిపోద్ది. మెత్తగా అవ్వకూడదు, చాలా స్మూత్గా బరకగా ఉండాలి. ఇంకటండి మొత్తం ఆడిసాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఏటేటి వేయాలో చూద్దామండి. చూసారా, ఇగో కొత్తిమీర, ఒక 2-3 స్పూన్లు కొత్తిమీర, ఒక 2 ఉల్లిపాయలు అండి, మీడియం సైజువి. ఇంకా చిన్న ముక్కలు పోసుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి 1 స్పూన్ వేసుకుందాం. శనగపిండి 2 స్పూన్లు అండి, శనగపిండి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఒక 3 స్పూన్లు వేసుకుందాం. బియ్యం పిండి అండి, మూడు స్పూన్లు రైస్ పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు శుభ్రం కలుపుకుందాం. సాల్ట్ మర్చిపోయాం కదండి, సాల్ట్ వేసుకోవాలి. ఇంకటండి సరిపడా సాల్ట్. బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకటండి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగ ఉండలాగా అయిందంటే ఇంక చాలండి, మరి ఇంకేం చేయవసరం లేదు. మనకి ఇంకా కొంచెం దీనిగా ఉన్నది అనిపిస్తే మనం కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు. చూసారా, ఇలా బైండింగ్ ఇలాగ అవుతుందంటే పర్వాలేదండి. ఉండయిందంటే చూసారా. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పెట్టుకుందాం. సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయలేదు, ఇప్పుడే చూసుకోవాలండి. మొత్తం కారం కావాలంటే కారం వేసుకోవచ్చు, లేకపోతే ఈ సీడ్స్ వేసుకోవచ్చు. ఏవైనా పర్వాలేదు, ఏదైనా. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పెట్టుకుందామండి. కొంచెం వేడెక్కాలి ఆయిల్. ఇంకోటండి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చిన్న గారెల్లా చేసుకుందాం. పలచగా ఒత్తుకుందామండి, ఎక్కువ దలసరిగా అయితే లోన ఉడకదు. చూసారా ఎలా ఫ్రై అయ్యావో. తీసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది. చూసారా, ఇవి కూడా ఎగిపోయి తీసేద్దాం. చూసారా, అయిపోయి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, బాగా ఎగుతాయి. ఇంకోటండి వేడివేడిగా రెడీ అయిపోయి స్వీట్ కార్న్ గారెలు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఆయిల్ కూడా పీల్చలేదు. చాలా బాగున్నాయండి, ఇలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా, లోన స్మూత్గా, క్రిస్పీగా, బయటన చాలా బాగుందండి. టమాటా సాస్లో ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు ఇలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.